నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు వస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం వైఎస్ షర్మిల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సోదరి రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. దాదాపు కొన్ని మీడియా ఛానల్స్ అయితే 3వ తారీఖు అని ఒక డేట్ కూడా ఫిక్స్ చేసినాయి. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల చేరుతున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నట్టుగా, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ పెను మార్పులు సంభవిస్తున్నట్టుగా ఇవన్నీ కూడా మనం కొన్ని రోజుల నుంచి కథనాలు చూస్తున్నాం. అయితే చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. వైఎస్ షర్మిల అన్న వదిలిన బాణమా, అన్న కోసం బాణమా, తెలంగాణను వదిలేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి ఎందుకు అడుగు పెడుతున్నారు? తెలంగాణలో కూడా మా వైఎస్ఆర్టీపీ అని పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి పోటీ చేద్దాం అనుకున్నారు. చాలా రాజకీయ మార్పుల వలన, లేకపోతే కొన్ని కారణాల వలన ఆవిడ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. అంతేకాకుండా తీవ్రంగా కేసీఆర్ని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. పాదయాత్ర చేశారు, జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఇవన్నీ చేసి ఆఖరికి ఎలక్షన్లో ఎక్కడ పోటీ చేయకుండా వాళ్ళ మొత్తం పార్టీ అంతా కూడా కాంగ్రెస్కి మద్దతు అన్నట్టుగా తెలిపి ఆవిడ తెలంగాణ నుంచి తెలివిగా తప్పుకున్నారు. తెలివిగా ఎందుకు అంటానంటే, ఆవిడకి ఎందుకు తెలంగాణలో పోటీ చేద్దాం అనుకున్నారు, పార్టీ ఎందుకు పెడదాం అనుకున్నారు, ఆవిడ అనుకున్న కండిషన్స్ అన్నీ కూడా నెరవేరినట్టుగా తెలుస్తుంది. మనం ఒకసారి చూసుకుంటే కనుక రాజశేఖర రెడ్డికి వీర విధేయులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ లేదా కోమటిరెడ్డి బ్రదర్స్, వీళ్ళని కాపాడుకుంటమే ఒక పక్క మెయిన్ ఇంటెన్షన్ షర్మిలది. అంతేకాకుండా ఇంకో పక్కన కేసీఆర్కి సంబంధించిన ఓటు బ్యాంకును కూడా కొద్దిగా చీల్చడానికి ప్రయత్నించి బీఆర్ఎస్కి లబ్ధి చేకూరుద్దాం అనుకుని ఆమె ప్రయత్నించిన మాట వాస్తవం. కాకపోతే అది ఆ కోరిక నెరవేరలేదు. కానీ ఇట్లా కోమటిరెడ్డి బ్రదర్స్ని కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరికీ మాత్రం సముచిత స్థానం కాంగ్రెస్లో కల్పించేట్టుగా, అంటే వాళ్ళకి మంత్రి పదవులతో సహా అంతా కూడా ఆమె టార్గెట్ పూర్తి చేసుకుంది. టార్గెట్ పూర్తయ్యాక ఆమె సోదరుడు జగన్కి బాగా దగ్గర వ్యక్తి అయిన కర్ణాటక కాంగ్రెస్ డిప్యూటీ సీఎం శివకుమార్ ఇంట్లో చాలా మంతనాలు కూడా జరిగినాయి. ఆవిడ దాదాపు వెళ్ళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు కూడా చాలా వచ్చినాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా బ్రదర్ అనిల్ కుమార్ కూడా సోనియా గాంధీతో మంతనాలు జరిపారు అనేది ఒక వార్త. ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ఏం జరుగుతుంది? ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వ్యక్తులు లేదా మీడియా విశ్లేషకులు కానీ మీడియాలు కూడా ఇంకా జగన్ పని అయిపోయింది, జగన్కి షర్మిల కనుక కాంగ్రెస్ నుంచి రంగంలో దిగితే జగన్ ఓడిపోవటం ఖాయం, లేదా జగన్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపు 25 నుంచి 30 మంది షర్మిల పార్టీలో చేరతారన్న ఒక వార్తలు కూడా చూస్తున్నాం మనం. వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బెంగళూరుకి వెళ్ళినప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో దాదాపు కేవలం 2 నిమిషాలు శివకుమార్తో మాట్లాడితేనే అదేదో పెద్దగా జరిగిపోయినట్టుగా, చంద్రబాబు నాయుడు షర్మిలనే రంగంలోకి దింపినట్టుగా, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ అట్లాగే జనసేన కమ్యూనిస్టులు కలిసి ఒక అలయన్స్గా వెళ్తాయని కూడా ఊహాగానాలు అయితే బాగా వచ్చినాయి తెర మీదకి. షర్మిల కనుక ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఖరారు కానప్పటికీ ఏపీసీసీ పగ్గాలు చేపడతారా, లేదా ఎక్కడి నుంచి పోటీ చేస్తారా, అసలు పోటీ చేస్తారా లేదా అని ఇంకా ఊహాగానాలు ఉన్నప్పటికీ కడప ఎంపీగా పోటీ చేస్తారని, లేదు ఏపీసీసీ పగ్గాలు చేపట్టి జగన్కి వ్యతిరేకంగా ప్రచారం చేసి కర్ణాటక నుంచి రాజ్యసభకి వెళ్తారని, ఇలా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిజంగా షర్మిల కనుక కాంగ్రెస్ పగ్గాలు చేపడితే అది మాత్రం జగన్ ఎత్తిన పాలు పోసినట్టే అంటున్నారు. ఇంకొక కోణంలో చూస్తే జగన్కి అసమ్మతి ఎమ్మెల్యేలందరినీ కూడా జగన్ చాలామందికి సీట్లు ఇవ్వట్లేదు ఈరోజు. వాళ్ళందరికీ కూడా స్థానచలనం కానీ లేదా సీట్లు ఇవ్వనని ముందే చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా షర్మిల పార్టీ వైపు చూస్తున్నారు చాలా వరకు. అందులో ముఖ్యంగా మంగళగిరికి సంబంధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన షర్మిలతోనే నా ప్రయాణం అని చెప్పి ఒక అడుగు ముందుకేసి మరీ చెప్పారు. ఇట్లా కాంగ్రెస్ జగన్ సీట్ ఇవ్వని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి షర్మిల వైపుకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ జనసేన వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అవుతే జగన్కి సంబంధించిన యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడికి గంపగుత్తగా వెళ్ళకుండా టీడీపీకి ఆ ఓట్లు కాంగ్రెస్ వైపు కూడా మళ్ళుతాయన్నది మనం గమనించాలి. ఇక్కడ ప్రో కంబెన్సీ ఉన్న జగన్కి ఓట్ బ్యాంక్ అంతా సేఫ్గా జగన్కి వెళ్తుంది.
యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు మాత్రం ఇటు షర్మిల వైపు చీల్తాయి, టీడీపీ వైపు చీల్తాయి. ఆఖరికి అది టీడీపీ జనసేనకే నష్టం తెప్పిస్తుంది అంటున్నారు అనలిస్టులు. కన్క్లూజన్గా ఏం చెప్పాలంటే షర్మిల వేస్తున్న ప్రతి అడుగు కూడా ముఖ్యంగా జగన్ కానీ లేదా వాళ్ళ ఆస్తులను పరిరక్షించుకుంటానికి కానీ లేదా వైఎస్ఆర్ అనే బ్రాండ్ నేమ్కి ఎక్కడ దెబ్బ పడకుండా ఆమె అడుగులేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. నిజంగా కనుక షర్మిల కాంగ్రెస్లో చేరి జగన్కి వ్యతిరేకంగా ఆమె కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఆమె చీల్చుకుంటలో సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా తిరిగి జగన్ని ముఖ్యమంత్రిని చేయడానికి ఇండైరెక్ట్గా సహాయపడుతుందన్నదే మనకు అందుతున్న సమాచారం. విశ్లేషకులందరూ కూడా చాలా వరకు ఇదే ఏకాభిప్రాయంగా చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు మాత్రం జగన్ పని అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో, లేదా షర్మిల ఎంటర్ అవగానే అన్న వదిలిన బాణం మళ్ళీ తిరిగి అన్న వైపుకే వెళ్తుంది, ఇవన్నీ అంటున్నారు. కానీ లోతుగా విశ్లేషిస్తే షర్మిల కనుక నిజంగా కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టి జగన్కి వ్యతిరేకంగా ప్రచారం అంటూ మొదలు పెడితే మాత్రం అది మాత్రం తెలుగుదేశం పార్టీకే పెద్ద నష్టం చేకూరుస్తుంది. ఇంకొకటి, ఎమ్మెల్యేలకి జగన్ ఎట్లాగో చెప్తున్నాడు సీట్లు ఇవ్వనని, వాళ్ళందరూ కూడా షర్మిల వైపుకి వెళ్ళి షర్మిల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే కనుక వాళ్ళకున్న ఓటు బ్యాంక్ కొద్దిగా షర్మిల వైపుకి వెళ్తుంది. జగన్కి పడాల్సిన ఓటు బ్యాంక్ ఎలాగో పడుతుంది, తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ చీలుతుంది. చివరికి జగన్కే లబ్ధి చేకూరుతుంది. వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా సేఫ్ ప్లేస్లో ఉంటుంది. థ్యాంక్ యూ.